విక్రమసింహపురి యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆన్ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కాకుటూరులోని వర్సిటీ క్యాంపస్లో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష మంగళవారం 2వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా వర్సిటీ అధికారులను వారు కోరారు. అనంతరం నిరసన దీక్ష శిబిరం వద్దకు యూనివర్సిటీ కాంట్రాక్టు నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు చేరుకున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ కాసేపు దీక్షా శిబిరంలో వారితో పాటు కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలతో పాటుగా ఎన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను సైతం ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను, కోర్టు తీర్పులను యూనివర్సిటీ అధికారులు విధిగా పాటించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు కావలి యూనివర్సిటీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు, కాంట్రాక్టు నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరవధిక సమ్మెకి వాళ్ళు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ ప్రారంభ దశైన 2008 నుంచి ఇదే విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గానే కొనసాగుతూ ఉన్నారు. వారికి వెంటనే ఎంటీఎస్ అమలు చేసి వాళ్ళని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టులు మీరు భర్తీ చేయాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాలు పైబడి ఇదే విశ్వవిద్యాలయాన్ని నమ్ముకొని వారి యొక్క సర్వీసును కూడా నిరవధికంగా కొనసాగిస్తున్నారు. ఏ రోజుకైనా గవర్నమెంటు న్యాయం చేయకపోతుందా అనే ఒకే ఒక్క కారణంతో వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా అతి తక్కువ జీతాలతో వాళ్ళ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ ఈ విశ్వవిద్యాలయం కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వీరందరికి కూడా ప్రభుత్వం వెంటనే రెగ్యులైజ్ చేసి న్యాయం చేయవలసిందిగా మా యొక్క కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ అసోసియేషన్ తరపు నుంచి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా విశ్వవిద్యాలయాల్లో అదేవిధంగా గవర్నమెంట్ పోస్టుల్లో నిధి పోర్టల్ ద్వారా రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ విక్రమసింహపురి యూనివర్సిటీలో కూడా దాదాపు 2008 నుంచి ఇక్కడ నాన్ టీచింగ్ అధ్యాపకులు అదేవిధంగా నాన్ టీచింగ్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీరందరినీ రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ చెప్పినటువంటి ఏదైతే రెగ్యులరైజ్ చేస్తామో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్నారో ఆ మాటను నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుచూ ఉన్నాము. ఈరోజు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరవధిక నిరసన శిబిరం 2వ రోజు కొనసాగుతోంది. ఈరోజు శిబిరంలో భాగంగా ఉదయాన్నే మేము వైస్ ఛాన్సలర్ గారికి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల వివరాలు అలాగే మాకు సంబంధించినటువంటి డిమాండ్స్ను పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేయమని ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారికి అలాగే రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత గారికి వినతిపత్ర రూపంలో అందించడం జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం శిబిరంలో భాగంగా కుటుంబం అనేటువంటి భావంతో మా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది మా మీద ఉన్నటువంటి అభిమానంతో మేము చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి మాకు వాళ్ళ పూర్తి నైతిక మద్దతు ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా సమస్యలే కాదు వారి సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక కుటుంబం. ఇక్కడ మాతో పాటు వాళ్ళు 10-17 ఏళ్ళుగా సేవలు అందిస్తున్నారు. ఈ రోజుటికి కూడా వాళ్ళకు కూడా కనీస వేతనం కూడా రావట్లేదు. ఓ పక్క కోర్టులు నుంచి ఉత్తర్వులు వస్తున్నాయి, కనీస వేతనాలు ఇవ్వమని. అటు కాంట్రాక్ట్ టీచింగ్స్ కానీ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బందికి కానీ అనేక ఉత్తర్వులు అనేక రాష్ట్రాలలో అనేక విశ్వవిద్యాలయాల్లో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని అమలు పరచినటువంటి పరిస్థితి. సో మా ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మాకు ఈరోజు నాన్ టీచింగ్ సిబ్బంది మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా మా నుంచి ఉంటాయని తెలుపుతూ అలాగే ప్రభుత్వం మాతో పాటు యూనివర్సిటీలో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలని మా తరఫున మేము కోరుతున్నాము. విక్రమసింహపురి యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి కానివ్వండి, ఈ ధర్నాకు కానివ్వండి సంఘీభావం తెలపడానికి వచ్చాము. వీరి న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే అంగీకరించి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులర్ చేయాలని మా తరఫున డిమాండ్ చేస్తున్నాము.
వీరి ఏ కోరికలైనా న్యాయబద్ధంగా ఉన్నాయి. న్యాయబద్ధమైన కోరికలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి. అలాగే నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మా ఉద్యోగాల పురోగతి లేదు, ఎదుగుదల లేదు, జీతాలు పెంచడం లేదు, ఏమీ లేదు. మాకు కూడా టైం స్కేల్ ఇవ్వడం కానీ, రెగ్యులర్ చేయడం కానీ ఏదో ఒకటి చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుని కోరుకుంటున్నాము. అలాగే డిప్యూటీ సీఎం గారిని అందరినీ మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున మనవి చేసుకుంటున్నాము. మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయడము, టైమింగ్ స్కేల్ ఇవ్వడము ఏదో చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.